హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. సో, ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే కార్న్ టమాటో పచ్చడండి. సో, ఇప్పుడు కార్న్ ఎక్కువగా దొరుకుతుంది కదా! స్వీట్ కార్న్ అయినా పర్లేదు, నార్మల్ కార్న్ అయినా పర్లేదు. ఈ టమాటాతో కలిపి చేసుకునే పచ్చడి చాలా బావుంటుందండి. ఇది టిఫిన్స్‌లోకి బావుంటుంది. దోసల్లోకి, ఇడ్లీల్లోకి అండ్ వడల్లోకి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. కార్న్‌తో రకరకాల రెసిపీస్ చేస్తారు కదా! ఒక్కసారి పచ్చడి రెసిపీ కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందు 3 మీడియం సైజ్ టమాటాలు మనం ఉడకపెట్టుకోవాలండి. సో, బయట స్టవ్ మీద మునిగంత వాటర్ వేసేసి మూత పెట్టి క్లోజ్ చేస్తే అవి తొక్క ఊడిపోయినంత వరకు మనం ఉడకపెట్టాలనమాట. అంటే దానికున్న తొక్క అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసేటట్టు ఆ టైం వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వాటిని తీసేసి బయట పెట్టాలి. అవి చల్లార పెట్టుకోవాలి. సో, ఇప్పుడు అవి తీసేసాం కదా! ఇప్పుడు ఆ వాటర్ అనేది పడేయకుండా అదే వాటర్‌లోని మనం కార్న్ ఉడకపెట్టుకోవాలనమాట. సో, 1 కప్ వరకు కార్న్ తీసుకొని స్వీట్ కార్న్ అయినా పర్లేదు, నార్మల్ కార్న్ అయినా పర్లేదు. సో, 1 కప్ వరకు టమాటాలు ఉడకపెట్టిన వాటర్‌లోనే ఉడకపెట్టుకోవాలి. సో, ఉడికేలోపు ఏంటంటే టమాటాలు చల్లబడిపోతే టమాటాల యొక్క తొక్కను మనం తీసేసి ఆ టమాటాని టమాటా పలంగాన ఆ విధంగా ఉంచేసేయాలి. సో, ఇప్పుడు మనం చూస్తే మన కార్న్ కూడా ఉడికిపోయినట్టు అయిపోతుంది. సో, ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ కార్న్‌ని, టమాటాలని మిక్సీ జార్‌లో తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడేటట్టు సాల్ట్, 3 పచ్చిమిర్చి వేసాను. మీకు ఇంకా కారం కావాల్సి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడికి సరిపడే సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసి చింతపండు అనేది చాలా తక్కువ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసాం కదా! సో, చింతపండు చాలా తక్కువ. చిన్న పీసు చింతపండు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే ఆ పులుపు ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుందనమాట. సో, అందుకు చింతపండు చాలా తక్కువ వేయాలి. సో, వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి. సో, టమాటాలు వాటర్‌తోనే పచ్చడి మనకు రుబ్బేసుకోవచ్చు. సో, ఇప్పుడు పచ్చడి రుబ్బేసాం కదా! ఇప్పుడు దానికి పోపు నార్మల్ పోపే హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, పావు స్పూన్ వరకు ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేస్తే పోపేస్తే రెడీ అయిపోతుంది పచ్చడి. టిఫిన్స్ సూపర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.